ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. ఎల్లవేళలా కూడా శ్రీ గురుగీతను ఎవడైతే శ్రద్ధతో జపిస్తూ ఉంటాడో సర్వ ఫలితాలను కూడా ఏ కొరత లేకుండా పొందుతూ ఉంటాడు. అందువలనే గురుభక్తి కలిగినటువంటి వాడు తరిస్తూ ఉన్నాడు. అయితే అంతేకాదు, ఈ గురుగీత అకాల మృత్యు భయాన్ని కూడా హరిస్తుంది. ఎటువంటి కష్టాలు సంభవించినప్పటికీ కూడా గురుగీతను స్మరించినంత మాత్రము చేత వాటినన్నింటినీ కూడా నశింపజేస్తూ ఉన్నది. పఠించినంత మాత్రము చేతనే యక్షులు, రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దొంగలు, పులులు, క్రూర మృగాలను కూడా దరిచేరనివ్వకుండా వాని యొక్క భయాలను ఏ భయములతో అయితే బాధపడుతూ ఉన్నాడో ఆ భయాలనన్నింటినీ కూడా పారద్రోలుతుంది అని చెబుతూ, ఇంకా కూడా ఈ గురుగీతా శాస్త్రం యొక్క పఠనాదుల వలన భక్తుని యొక్క సర్వ కష్టాలు నాశమైపోతూ ఉన్నవి. అంతేకాదు, వాని శరీరానికి కలిగినటువంటి కుష్టు, బొళ్ళి మొదలైనటువంటి మహావ్యాధుల యొక్క అది ఎటువంటిది అంటే మాన్పడానికి సాధ్యము కానటువంటి దుర్నివార్యములైనటువంటి, దానిని నివారించడానికి సాధ్యము కానటువంటి ప్రబలమైనటువంటి దోషాలను కూడా అది హరించేస్తుంది. అంతేకాదు, శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమును నివసించేటువంటి భక్తునికి ఎటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము మొదలైనవి కలుగుతూ ఉన్నాయో అలాగే ప్రతిదినము కూడా ఈ గురుగీతను శ్రద్ధతో పఠించినటువంటి వానికి అటువంటి భక్తి, వైరాగ్యము అనేటువంటి విరక్తి అనేదే కలుగుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఇంకా శ్రీ గురుగీతా శాస్త్రము మహాపుణ్యక్షేత్రాదులను సేవించి ఔషధాలను పుచ్చుకొని, అంటే ఈ గురుగీతా శాస్త్రము అనేటువంటిది ఎటువంటిది అంటే మహాపుణ్యక్షేత్రాలు, మనం ఏవైతే పుణ్యక్షేత్రాలుగా చెప్పుకుంటూ ఉన్నామో వాటినన్నింటినీ సేవించినను, వాటి దర్శనము చేసుకొని దాని చుట్టూ ఎన్నో రకాలైనటువంటి సేవలను చేసుకొని వచ్చిన, అనేక రకాలైనటువంటి ఔషధాలను పుచ్చుకున్న, ఔషధాలు అంటే వ్యాధులకు పుచ్చుకునేటువంటి మందులు, ఆ ఔషధాలను పుచ్చుకున్న తీరనటువంటి అవి ఆ ఔషధాల వల్ల, పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల, పుణ్యనదుల యొక్క స్నానం వల్ల కూడా తీరనటువంటి తీవ్ర వ్యాధులను సైతం కూడా ఈ గురుగీతను భక్తితో ఎవడైతే పఠిస్తాడో ఆ పఠించినంత మాత్రం చేత సర్వ వ్యాధులు కూడా హరిస్తున్నవి. వాడు ఏ బాధ తగ్గాలని, దేని నివారణ కోసం వాడు అనుకొని శ్రీ గురుగీతను భక్తితో పఠిస్తాడో దాని ద్వారా, వాని యొక్క సంకల్పం ద్వారా, ఆ సంకల్పానుసారం వాడు చేసినటువంటి శ్రీ గురుగీత జప ప్రయత్నము చేత ఆ బాధ నివారించబడుతుంది అని చెబుతూ, అంతేకాదు సకల ఐశ్వర్యాలను కూడా ఇస్తూ ఉన్నది. సకల ఐశ్వర్యాలు అంటే మనం ఐశ్వర్యము అనగానే దేహ సంబంధమైనటువంటి సుఖవంతమైన, లాలసవంతమైనటువంటి భోగాలను అనుభవించడానికి సిద్ధమైనటువంటి ఐశ్వర్యాలు, వాటిని గురించే ఆలోచన చేస్తాం. ఇక్కడ అది మాత్రమే కాదు, అవి ఇస్తూ కూడా ఇంకా ఎటువంటి బుద్ధిని కలిగిస్తుంది అంటే ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో ఆ సత్యం వైపుకు తన యొక్క దృష్టి మళ్ళేలాగా చేస్తూ ఉంది. ఆ సత్యాన్ని గురించి అన్వేషించేటువంటి బుద్ధిని ప్రవేశపెడుతుంది. ఎప్పుడైతే అటువంటి ఐశ్వర్యం అనేది వచ్చిందో మరి ఇక ఇటువంటి దానిని వాడు ఆ విధంగా జ్ఞాన మార్గంగా ఉపయోగించుకుంటాడు. అంతేకాదు, కొంతమంది సంబంధంగా ఈ గీతా శాస్త్రాన్ని కూడా ఏ విధంగా అంటే ఈ గురుగీతా శాస్త్రాన్ని బాగా పఠించి దాని యందు సిద్ధి పొంది ఉంటాడు.
సిద్ధి పొంది ఏ అణిమాది అష్టసిద్ధులు అని కానీ మరి ఈ అష్టసిద్ధులు ఎందే మోహనము అనేటువంటిది దేన్ని కోరతాడో దాన్ని పొందుతాడు. మరి వశీకరణమునందు కూడా ఏ విధంగా అంటే ఏ వస్తువు తనకు వశపడి ఉండాలో, ఏ వ్యక్తి తనకు వశపడి ఉండాలో, ఏ వస్తువుని పిలిస్తే తానంతటకు తన దగ్గరకు చేరేటువంటి మార్గం వెతుక్కొని ఆ వస్తువు తన దగ్గరకు వస్తుందో అటువంటి వశీకరణమునందు కూడా ఈ యొక్క శ్రీ గురుగీత అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాదు అంటే దీని యొక్క ప్రభావితమైనటువంటి ఘనమైనటువంటి యుక్తి ఎటువంటిది అంటే శ్రీ గురుగీత వల్ల ఎవడు ఏది కోరితే దానిని పొందవచ్చు. అంటే సకల కామ్యార్థ సిద్ధి. ఏ కోరికను అనుసరించి వాడు గురుగీతను పఠిస్తూ ఉన్నాడో ఆ పఠించటం కూడా త్రికరణ శుద్ధిగా త్రికరణ సహితంగా పఠిస్తే మాత్రమే అది సిద్ధిస్తుంది. ఆ విధంగా అంటే మోహనమందు వశీకరణం అందు కూడా ఈ శ్రీ గురుగీత అనేటువంటిది ఉపయోగపడుతూ ఉన్నది. దీనిని జపించినంత మాత్రము చేత ఎవడైతే శ్రీ గురుగీతను భక్తితో జపిస్తారో ఆ మాత్రం చేతనే మోహనము అంటే తనకు మోహపడి ఉండడం, తను మోహించిన వస్తువు తన సొంతం కావడం, వశీకరణము తను ఏ వ్యక్తి తనకు వశుడై లోబడి ఉండాలి అనుకుంటాడో వాళ్ళు వశపడి ఉంటారు. ఈ విధంగా అది వస్తువులు కావచ్చు లేదా మనుషులు కావచ్చు. అటువంటి వశీకరణమైనటువంటి కార్యాలను కూడా ఈ గురుగీత యొక్క జపము ద్వారా వాడు సిద్ధిని పొందుతాడు. ఆ కార్యాల కోసం స్వయంగా ఎప్పుడైనా సరే ఈ గురుగీతా మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా ఎల్లవేళలా గురుగీతను పఠిస్తూ శుద్ధ మనస్కుడై ఎటువంటి చిత్తము చంచలము లేకుండా వాడు కోరుకున్నటువంటి కోరికను పొందేదాకా కూడా శ్రీ గురుగీతను సిద్ధింపజేసుకొని కోరికను కూడా సిద్ధింపజేసుకోవచ్చు అని చెబుతూ, అందుకే సర్వకామ్యార్థ సిద్ధి వస్తువుగా శ్రీ గురుగీతా మంత్రాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఈ విధంగా మంత్రం యొక్క మోహనము మొదలైనటువంటి ఏ అష్టక్రియలైతే ఉన్నవో అవి ఆ అష్టక్రియలు కూడా శ్రీ గురుగీతా జపము చేత కలుగుతూ ఉన్నవి అని చెప్పబోతూ, ఏ విధంగా అంటే శ్రీ గురుగీత యొక్క జపాలు మరి ఏ విధంగా దానిని ఆచరించాలి, ఎటువంటి ఆసనాలు వేయాలి అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఇంకా తెలియజేస్తూ, కుశదూర్వాసనే దేవి హ్యాసనే శుభ్ర కంబళే ఉపవిశ్య తతో దేవి జపేదేకాగ్రమానసః. ఈ గురుగీతను జపించే విధానం కోసం అంటే దేని మీద కూర్చొని ఎటువంటి ఆసనాన్ని వేసుకొని ఏ విధంగా జపిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగంటే జప విధానం కోసం ఆసనాలను తెలియజేస్తూ దర్భాసనమందు కానీ అంటే దర్భలు అంటే కుశ తెలుసు, మీ అందరికీ తెలుసు. దర్భలు అంటే మనకి నీటి ఒడ్డున దర్భ అనేటువంటిది బాగా పుడుతుంది, పెద్దదవుతుంది, నిశితంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. దాన్ని గట్టిగా పట్టుకొని లాగితే చేతులు కూడా కోసుకుంటాయి. అటువంటిదే దర్భాసనం. దర్భకు మరొక పేరు పవిత్రం అని కూడా చెప్తారు. పవిత్రము అంటే శుభకార్యాలలోనూ అశుభకార్యాలలో కూడా దర్భనే ఉపయోగిస్తారు. దర్భ ద్వారా చేసినటువంటి ప్రతిదీ కూడా సఫలవంతమవుతుంది. దర్భ అనేటువంటిది చాలా నిశితమైనది, అమృత తుల్యమైనది అని చెబుతూ, ఎలాగంటే అందుకే దర్భాసనమందు కానీ దర్భ అనేటువంటిది జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకనే దర్భాసనం అనేటువంటిది చెప్తారు. ఆ దర్భాసనమునందు కానీ గరికల యొక్క ఆసనమునందు కానీ గరిక గడ్డి అనేటువంటిది ఉంటుంది. ఆ పొడవాటి బలమైనటువంటి ఆ గడ్డి, ఆ పచ్చగడ్డి అనేటువంటిది పీకి వేరేళ్లతో సహా ఎండబెట్టి దానిని ఆసనంలాగా చక్కగా తయారు చేసుకొని ఒక పట్టకో లేకుంటే ఒక దుప్పటకో ముక్కకో కుట్టి దానిపైన గడ్డిలాగా దాన్ని కూడా వేసేసి చక్కగా కుట్టేసుకుంటే అది
ఈ విధంగా గరికల యొక్క ఆసనం తయారవుతుంది. దర్భాసనాలు అనేటువంటివి ఇవి అందరికీ తెలిసినటువంటివి. దర్భాసనాలు అంటే అమృతతుల్యమైనటువంటిది. ఏ విధంగా అంటే తల్లి యొక్క దాస్యాన్ని విడిపింపజేయడానికి కష్టపడినటువంటి గరుత్మంతుడు ఆ యొక్క దేవతలను ఎదిరించి అమృత భాండమైనటువంటి తల్లి దాస్యం తన పెద్దమ్మ దగ్గర కద్రువు దగ్గర ఉంటుంది. ఏ విధంగా అంటే ఆ కద్రువు దగ్గర వినత అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా సపత్నులే లేదా సవతులు. ఆమెకి దాస్యంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దాస్యం చూసి తట్టుకోలేక ఆమెను పెట్టేటువంటి హింసను భరించలేక ఈ యొక్క గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే తల్లి పెద్దమ్మను అడుగుతాడు. పెద్దమ్మ, ఏ విధంగా మీరు అమ్మని దాస్య విముక్తి చేస్తారు? ఒరే, నాకు అమృతం పట్టుకురారా, ఆ అమృతం ద్వారా నేను నా పిల్లలు అంటే ఆమె నాగమాత, నాగులకు తల్లి కద్రువ. ఆమె ఏం చేస్తుంది, నా పిల్లలు నేను తాగి అమృత తుల్యులం అవుతాం. సరే అంటాడు. అప్పుడు తల్లిని విడుదల చేయించడం కోసం, తల్లి యొక్క దాస్య విముక్తి కోసం ఆయన అమృతాన్ని అంటే అనేక కష్టాలు అదంతా కూడా మళ్ళీ మనం మరొకసారి తెలియజేసుకుందాం. ఆ విధంగా అమృతాన్ని దేవతలను జయించి అమృత భాండం తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు, దర్భల మీద పెడతాడు. దర్భల మీద పెట్టినప్పుడు అప్పుడు అంతలోకి ఆ దర్భల మీద అది ఆయనతో ఇంద్రునితో ఒప్పందం చేసుకుని వస్తాడు. ఇక్కడ నా తల్లి యొక్క దాస్య విముక్తి కోసం మాత్రమే తీసుకువెళ్తున్నాను, తర్వాత నేను తీసుకెళ్ళి నా పెద్ద తల్లి యొక్క ముందర పెడతాను, ఆ తర్వాత నువ్వు దాన్ని తీసుకువెళ్తావో తర్వాత నీ ఇష్టం ఉంచుతావో అని ఆ ఒప్పందం మీద తీసుకుని వస్తాడు. సరే, ఆ దర్భల మీద పెడతాడు. అంతలోకి నాగకుమారులందరూ వస్తారు. ఆ నాగులకు చెప్తాడు, మీరంతా స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని. సరే అంటారు. వాళ్ళు స్నానానికి వెళ్ళేలోగా ఇంద్రుడు చాటు నుండి ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంద్రుడు అమృత భాండాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అమృత భాండంలోని కొంత అమృతం కొంచెం చింది 4 చుక్కలు కొన్ని బిందువులు ఆ పెట్టినటువంటి దర్భల మీద పడతాయి. ఆ దర్భలు అప్పుడు సజీవంగా అంటే ఎల్లప్పటికీ కూడా దానికి అమృత యోగం అనేటువంటిది ప్రాప్తించి దర్భ అనేటువంటిది బాగా అమృతతుల్యమై చావు లేనటువంటిది పవిత్రీకరించబడి ప్రతి కార్యంలోనూ కూడా దర్భ లేకుండా ఏ కార్యము జరగకుండా ఉండే విధంగా అంత పవిత్రమైనటువంటి స్థితికి అవి ఆ స్థానాన్ని పొందిని. కేవలం అమృతం అనేటువంటిది దాని మీద కొన్ని బిందువులు చెందడం వల్ల ఆ తర్వాత పుట్టినటువంటి దర్భ అంతా కూడా ఇక అటువంటి పవిత్ర స్థానాన్ని పొంది ఉన్నవి. అందుకే అది నిశితంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. కొంచెం గట్టిగా లాగితే చర్మం కూడా కోసుకుపోతుంది. అంటే దర్భ వంటి జ్ఞానము కలిగినటువంటి వాడు తనకి వచ్చినటువంటి ఆటంకాలను ఆ విధంగా కోసివేస్తూ తనదైనటువంటి స్థానాన్ని వాడు చేరాలి అనేటువంటి దానికి సూచికగా దర్భాసనం చెప్తారు. మొట్టమొదటగా ఆ దర్భాసనమే జ్ఞాన సూచిక. వాని యొక్క జీవనం పవిత్రీకరించబడుతుంది. వానికి ఉన్నటువంటి దుష్టవాసనలన్నీ నశించిపోయి ఆ యొక్క సద్వాసనలతో కూడుకొని సద్వస్తువు వైపు వాడు శీఘ్రగతిని ప్రయాణించి ఆ కొనసాగిన ప్రయాణం ద్వారా వాని యొక్క గమ్యం చేరుకుంటాడు అని చెప్పడం కోసమే మొట్టమొదట దర్భాసనం చెప్పారు. ఆ దర్భాసనం అనేటువంటిది కాకుండా గరికల యొక్క ఆసనం. ఈ గరికల ఆసనమే కాకుండా పరిశుద్ధమైనటువంటి ధవలమైన అంటే తెల్లని కంబలం అంటే కంబలాసనము అంటే ఉన్ని అది ఎక్కువగా వెంట్రుకలు ఉన్నటువంటి గొర్రెలకి అదంతా కత్తిరించేసి దానికి ఒక్కసారి కత్తిరిస్తే మళ్ళీ పుట్టుకొస్తుంది కొన్ని నెలలకి. ఆ విధంగా పొడవుగా పెరిగినటువంటి ఉన్నిని వాళ్ళు కంబళ్ళపై వేసి చక్కగా కంబళ్ళులాగా నేస్తారు. అటువంటి తెల్లని కంబలాసనం మీద కూర్చుండి అంటే దర్భాసనమే ప్రాముఖ్యత. అది లేకపోతే గరికగడ్డితో చేసిన ఆసనం మీదైనా కూర్చోవచ్చు. అది కూడా లేకపోతే తెల్లని కంబలిని పరుచుకొని కూర్చోవచ్చు. ఎలా కూర్చున్నా మూడింటిని ఉపయోగించినా మంచిదే.
లేదు ఏ ఒక్కటి ఉపయోగించినా మంచిదే. ఈ విధంగా వాటి మీద కూర్చుని మనసు అనేటువంటిది ఏ విషయాల మీదకి వెళ్ళకుండా దానిని ఏకాగ్రమనర్చి ఊర్ధ్వంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి ప్రణవాన్ని ముందు భాగంలో అగ్రభాగంలో దానిని ధ్యానిస్తూ అప్పుడు శ్రీ గురుగీతను ఎవడైతే నిశ్చలముగా నిస్సంశయంగా వాడు పఠిస్తాడో అటువంటి ఏకాగ్ర మానసంతో మాత్రమే శ్రీ గురుగీతని జపించాలి అని చెబుతూ, అంతేకాదు శుక్లం సర్వత్ర వైప్రోక్తం వస్యే రక్తాసనం ప్రియే పద్మాసనే జపే నిత్యం శాంతి వశ్యాకరం పరం. అంతేకాదు ఇక్కడ ఏ ఆసనాన్ని వేసుకొని కూర్చోవాలి అనేటువంటి విషయం మాత్రమే కాకుండా దానిలో కూడా రంగుల యొక్క వర్ణనలు కూడా చేశారు. ఏ విధంగా తెల్లనైనటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఆసనం మీదైతే సకల కార్యాలు కూడా సిద్ధింపజేస్తూ ఉంటుంది అని ఆ సిద్ధింప చేసినటువంటిదే సర్వశాస్త్రాలు కూడా వచిస్తూ ఉన్నవి. కేవలం గురుగీత మాత్రమే కాదు, సర్వశాస్త్రాలలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే తెల్లనైనటువంటి ఆసనం మీద అయితే సర్వకార్యాలు సిద్ధిస్తాయి. ఆసనం మీద కూర్చుంటే సిద్ధిస్తాయా అంటే ఆసనం మీద కూర్చుని ఎటువంటి విషయాల వైపుకు కూడా పోకుండా నిశ్చయమైనటువంటి ఏకాగ్రమైన ఊర్ధ్వముఖంగా మనసును మరల్చి ఏదైతే వాడు అనుకున్నాడో ఆ గమ్యస్థానం చేరేటంత వరకు కూడా శ్రీ గురుగీతను జపం చేసినటువంటి వాడికి మాత్రమే సర్వకార్యాలు సిద్ధిస్తాయి అని చెబుతూ, అంతేకాదు జనవశ్యమందైతే ఎర్రని ఆసనము ఉపయోగపడుచు ఉన్నది. ఎవరైనా సరే జనం నన్ను గుర్తించాలి, నన్ను గొప్పగా కీర్తించాలి, నేను మహనీయుణ్ణి అని నలుగురికి తెలియాలి, జనం నన్ను ఆకర్షించాలి, జనం నాకు వశమై ఉండాలి అని జనాన్ని వశీకరణ చేసుకోవాలి అనుకున్నటువంటి వాడైతే ఎర్రని ఆసనాన్నే ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆ తెల్లనిది ధరించిన ఎర్రని ఆసనం మీద కూర్చున్నా ఎట్లా కూర్చున్నా సరే వాని యొక్క మనసు ఊర్ధ్వంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ప్రణవాన్ని ముందుంచుకోవాలి. గురుగీతని సర్వ విషయాలను వదిలివేసిన వాడే శ్రీ గురుగీతను జపం చేసుకోవాలి. అంటే ఇక్కడ చెప్పింది కేవలం ఆసనం యొక్క వర్ణమే కదా చెప్పింది అని చెబుతూ, అంతేకాదు ఇవి కూర్చుండేటువంటి ఆసనాలు ఏదైతే జపసిద్ధి చేయాలి అనుకున్నారో వాటికి కూర్చునేటువంటి ఆసనాలు, దేని మీదైతే సుఖవంతంగా కూర్చుండి దేని ద్వారా చేస్తే సిద్ధిస్తుంది అనే ఆసనాల గురించి మాత్రమే విభాగిస్తూ, అంతేకాదు ఇంకా కూడా సిద్ధాధ్యాసనంలో అయితే చేరితే అయితే మరి పద్మాసనమునందు ఆసీనుడై నిత్యము కూడా జపము చేశాడు అనుకో వాడికి మనశ్శాంతి. అంటే వాడు ఏది సిద్ధింపజేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూర్చునేటువంటి ప్రదేశాన్ని సిద్ధం చేసుకున్నాడు, కానీ వాడు ఏ ఆసనం వేసుకోవాలి, వాని యొక్క కాళ్ళు ఏ విధంగా పద్మాసనం, 2 కాళ్ళు కూడా చక్కగా బాసింపట్టు వేసుకోవడం, 2 అరికాళ్ళు కూడా ఆకాశాన్ని పైకి చూస్తూ ఉండేటువంటి స్థితిలో పద్మాసనమందు ఎవరైతే ఆసీనులై ఉంటారో ఆ విధంగా నిత్యము కూడా జపము చేసినటువంటి వారికి మనశ్శాంతి లభిస్తుంది. అంతేకాదు సర్వజనులు కూడా వానికి వశపడిపోతారు అని చెబుతూ, అంతేకాదు వస్త్రాననే చ దారిద్ర్యం పాషాణే రోగ సంభవ మేదిన్యాం దుఃఖమాప్నోతి కాష్టే భవతి నిష్ఫలం. అంతేకాదు కేవలము ఏ ఆసనము దొరకలేదు అప్పుడు వస్త్రాసనం పరచుకోకూడదు. వస్త్రాసనమందు చేసేటువంటి జపం ఏం చేస్తుంది, ఉన్న బాధల కంటే అధికమైనటువంటి బాధలు అంటే దరిద్రాన్ని రప్పిస్తుంది, దారిద్ర్యమే చేకూరుతుంది. అందుకని వస్త్రాన్ని పరుచుకొని ఎప్పుడూ కూడా జపసిద్ధి పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నం అంతా వృధా మాత్రమే కాదు, ఇంకొక సంకటాన్ని కొని తెచ్చుకోవడం. అలాగే పాషాణముపై చేసేటువంటి జపం రోగాన్ని కలిగిస్తుంది. సరే ఆ వస్త్రాసనం కూడా లేదు, ఇప్పుడు మరి ఎలా అని అనుకున్నప్పుడు వాడు ఆ బండ మీదే కూర్చొని చేస్తాడా? అలా బండ మీదే కూర్చొని ఇటువంటి జపం చేసినా వాని శరీరానికి రోగం కలుగుతుంది.
అంతేకాని వాడు ఏది ఆశించి చేశాడో అటువంటి ప్రయత్నం అయితే ఫలించదు అని చెబుతూ, అంతేకాదు భూమి మీద మాత్రము ఆచరించేటువంటి అనుష్ఠానం అయితే దుఃఖాన్ని కలిగిస్తుంది. బండ మీద కాదు, లేదా వస్త్రం వస్త్రాన్ని వేసుకొని కాదు, అలా కాదు, భూమి మీద అంటే మట్టి మీద కూర్చొని ఎంచక్కా వాడు ఒకవేళ ఈ విధంగా చేయవచ్చేమో అని అటువంటి ప్రయత్నం, అంటే నేల మీద శుభ్రపరుచుకొని నేల మీద ఏమీ లేకుండా దాని మీదే కూర్చొని జపం చేసినటువంటి వానికైతే ఆ అనుష్ఠానం వానికి దుఃఖాన్నే ఇస్తుంది, కానీ వాడు కోరినటువంటి ఫలితాన్ని అయితే ప్రతిఫలించదు అని చెబుతూ, అంతేకాదు దారు నిర్మిత పీఠమునంద చేసేటువంటి జపం అయితే వ్యర్థమే అవుతుంది. సరే, భూమి మీద కూర్చోవద్దన్నారు, మరి బండరాయిపై కూర్చొని చేయకూడదన్నారు, వస్త్రాన్ని కూడా పరుచుకొని కూర్చోవద్దు అన్నారు. వీటి ద్వారా ఎటువంటి సత్ఫలితము అనేది శోభించదు సరిగదా. ఇంకా దుఃఖభూయిష్టమైనటువంటి క్రొత్త వ్యాధులు, రోగాలు, దరిద్రాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. మరి ఇలా కాకుండా కొయ్యతో అంటే బల్ల మీద, పీఠల మీద, వీటి మీద కూర్చొని చేసేటువంటి జపం అంటే అది కూడా వ్యర్థమే అవుతుంది. అంటే నీవు భూమి మీద కూర్చున్నా ఏదో ఒక ఆసనాన్ని, ఒక ప్రదేశాన్ని కనీసం గరికితోనో, ఆకులతోనో, అలములతోనో దాన్ని సిద్ధం చేసుకోవాలి. లేదా పీట వేసుకున్నావా, పీట మీద కూడా అటువంటి ఆసనాలు, ఏ దర్భాసనము, ఏ గరిక ఆసనము, ఏ కంబలు పరుచుకోవాలి. బండ మీద కూర్చున్నా ఇటువంటి ఆసనాలలో 3 వేసుకున్నా మంచిదే. 3 లేవు, ఏ ఒక్కటి మనకు అందుబాటులో ఉన్నా దాన్ని వేసుకొని బండ మీద కూడా చేసుకోవచ్చు, నేల మీద కూడా ఆసనం వేసుకొని చేసుకోవచ్చు, పీట మీద కూడా ఆసనం వేసుకొని చేసుకోవచ్చు. మరి రాతి మీద, వస్త్రం మీద కూడా అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. కానీ అచ్చంగా నేల మీద వస్త్రం పరుచుకోకూడదు, అచ్చంగా నేల మీద కూర్చోకూడదు, అచ్చంగా బండ మీద కూర్చోకూడదు, అచ్చంగా కొయ్యతో తయారైనటువంటి బల్లలు, పీటలు వాటి మీద ఏ ఆసనము లేకుండా, మరి ఏది అమర్చుకోకుండా అలా కూర్చొని చేసేటువంటి జపం అనేటువంటిది వ్యర్థమే అవుతుంది అని చెబుతూ, అంతేకాదు కృష్ణాజినే జ్ఞానసిద్ధి మోక్షశ్రీ వ్యాఘ్రచర్మణి కుశాసనే జ్ఞానసిద్ధి సర్వసిద్ధిస్తు కంబలే. ఎలాగంటే కృష్ణాజనమునందు ఏ విధంగా, కృష్ణాజనాసనము అన్నప్పుడు ఎటువంటిది అంటే లేడి చర్మము లేదా జింక చర్మము, ఏదైనా సరే మృగాలకు సంబంధించినవి. మృగాలు అంటే క్రూర మృగాలు కాదు, ఏ లేళ్ళు, జింకలు, దుప్పులు, హరిణాలు ఇవన్నీ చెప్తాం. వీటిల్లోనే అనేక రకాలు ఉంటాయి. ఈ లేళ్లలో ఒక కొమ్ము ఉన్నది, చెట్ల కొమ్ములు ఉన్నవి, ఇటువంటివన్నీ కూడా లేడి జాతికి చెందినవి, దుప్పి జాతికి చెందినవి. ఇవన్నీ కూడా మృగాలు అన్నమాట. ఈ మృగాల చర్మం అనేటువంటిది దాన్ని చేసుకొని కూడా, దాన్ని ఆసనంగా వేసుకొని కూడా జపం చేసుకోవచ్చు. దాని ద్వారా బ్రహ్మజ్ఞాన సిద్ధి పొందుతాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం